ఫ్రెండ్స్, ఇది శారీ అంతా ఆరెంజ్ కలరు, కొంచెం గోల్డ్ షైనింగ్ వచ్చింది. బార్డర్ ఏమో లైట్ సిల్వర్ వచ్చింది. ఇంకా మన ఇన్స్టా పేజీలో చూసి డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లవర్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఈ డిజైన్ చాలాసార్లు వేసాం, కానీ ఎప్పటికప్పుడు ఏ శారీకి వేసినా కూడా సెట్ అయిపోయిద్ది. చూడండి, బాగుంది కదా. ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ డిజైన్ కింద బార్డర్ వచ్చింది, ఇలా లైన్స్ వచ్చినాయి, మధ్యలో ఇలాగా చుక్కలు చుక్కలుగా అదే కుట్టిద్ది. ఇవి కొందన్స్ కాదు ఫ్రెండ్స్, ఇది థ్రెడ్తో వచ్చిందనమాట. ఇంకా నేను ఫ్లవర్స్ అంతా నేను శారీ కలర్ ఇచ్చాను, ఇంకా మొత్తం కొంచెం లైట్ గోల్డ్ ఎక్కువ రానిచ్చాను. బాగుంది కదా. పూజ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఇంకో హ్యాండ్, చాలా బాగుంది. ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్. ఇలా స్ట్రైట్గా వేసుకోవచ్చు, లేదు మీకు ఇది ఇష్టం లేకపోతే బార్డర్గా కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు చెప్పేటట్టే బార్డర్గా వేసుకొని బుటీస్ వేసుకోవచ్చు, ఇలా బార్డర్గా వేసుకొని ఇలా స్ట్రైప్స్ మొత్తం లైన్స్ తీసుకోవచ్చు, లేదు హ్యాండ్కి ఇలాగా ట్రయాంగిల్ లాగా కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు ఎలా అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే 2-3 మోడల్స్ ఉన్నాయి ఈ డిజైన్లోనే, మనం ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నెక్ కూడా వెరైటీగా ఇలా వస్తుంది, బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి, చాలా ట్రెండీగా ఉంది కదా ఈ నెక్ షేప్. ఇప్పుడు ఇలా నెక్ షేప్స్ ఇప్పుడు మోడల్ అనమాట, అదే ట్రెండ్ అనమాట. నెక్ ప్యాటర్న్స్ చాలా బాగుంది. ఇదంతా ఇలా టైలర్స్ కట్ చేస్తారు. ఇదేమో ఇటు హ్యాండ్ వైపు వెళ్ళిపోయింది, ఇటేమో ఇటు హ్యాండ్ వైపు వెళ్ళిపోయింది. చాలా బాగుంది. అసలు ఈ బుట్టీస్ కూడా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంకా మనం చక్కగా కొందన్స్ పెడితే ఈ మధ్యలో ఈ కింద కానీ లేకపోతే ఈ సెంటర్లో కానీ కొందన్స్ పెడితే ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది. అసలు షేప్ చూడండి ఎంత నీట్గా ఉందో. శారీ కలర్ ఇచ్చాను అండ్ అటు ఇటు లైట్ సిల్వర్ ఇచ్చాను అనమాట. చాలా బాగుంది కదా. షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు షేప్ ఎక్కడ వంక పెట్టడానికి లేదు, అసలు ఎంత బాగుందో. ఇప్పుడు ఫ్రంట్ వేయాలి. ఫ్రంట్ కూడా ఇలా వచ్చి ఇట్లా వస్తుంది మళ్ళీ, ఓకేనా. ఈ ఫ్రంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది ఇంకా వేసినాక అది వీడియో తీస్తాననుకుంటున్నాను. ఈ ముందు బ్యాక్ మాత్రం చూడండి ఎంత బాగుందో. బ్యాక్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది శారీ అంతా బ్లూ కలరు, దీని మీద పించాలు వచ్చింది. అండ్ బార్డర్ ఏమో లైట్ బ్లూ కలరు. అండ్ ఇప్పుడు ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. శారీలో బ్లౌజే కుట్టించుకుంటామన్నారు. చాలా సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. మన ఇన్స్టా పేజీలో చూసి హ్యాండ్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకో డిజైన్లోది బుటీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ హ్యాండు ఇంకో దాంట్లోది బుటీ తీసుకొచ్చి దీన్ని పెడుతున్నాను అనమాట. ఇలా పించాలుగా ఉన్న బుటీ వేస్తా అన్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా క్లాసీగా ఉంది కదా. ఇప్పుడు ఈ కట్ వరకు ట్రెండ్ ఫ్రెండ్స్. ఇలా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి ఇప్పుడు ఈ షేప్లో కట్ట వరకు ట్రెండ్. ఇది ఇట్లా వేసేసాను, 2 లైన్స్ బుటీస్ వేసాను. వాళ్ళ హ్యాండ్ ఇక్కడ వరకేను. చూడండి ఎంత నీట్గా ఉందో. బ్లూ కాబట్టి నేను ఎక్కువ బ్లూ హైలైట్ చేశాను. సిల్వర్ ఉంది కాబట్టి 2 లైన్స్ సిల్వర్ తీసుకున్నాను. ఈ బుటీస్లో అక్కడక్కడ రెడ్ కనబడుతుంది, ఇంకందుకని మధ్యలో లైన్ రెడ్ తీసుకున్నాను. ఈ బుటీస్ అన్నీ కూడా ఒక లైన్ అంతా సిల్వరు, ఒక లైన్ అంతా ఈ రెడ్ రానిచ్చాను. అసలు బుటీ కూడా చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో. చాలా బాగుంది కదా. ఇది సెకండ్ హ్యాండ్. ఇప్పుడు ఇంకోటి తెలుసా, ఇది ఒక డిజైన్లోది, ఇది ఇంకో డిజైన్లోది. ఇప్పుడు మనం వేసే నెక్కు ఇంకో డిజైన్లోది అనమాట. మొత్తం 3 డిజైన్లు కలిపి వేస్తున్నాను. ఈ నెక్కు చాలా బాగుంటుంది. మొన్న ఈ మధ్య ఒక కస్టమర్కి కూడా వేసాము. చాలా ట్రెండీగా ఉంటుంది షేపు. ఇప్పుడు ఆ షేప్ వేసి ఈ బుటీస్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం, ఓకేనా. స్కిప్ చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, కంటిన్యూగా చూడండి. ఇప్పుడు నేను నెక్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. బ్యాక్ అయిపోయింది, చాలా నైస్గా ఉంది కదా. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో షేప్. ఫ్రంట్ కూడా 3 బుట్టీస్ రానిచ్చాను. బ్యాక్ కూడా చూడండి ఎంత బాగుందో షేప్. ఈ షేపు ఇట్లా వేయించుకోకుండా ఇట్లా నీట్గా తీయమన్నా టైలర్స్ కుదరదండి. ఇలా వేయించుకుంటే చక్కగా దీని ఎడ్జ్ వరకు కట్ చేసుకొని చక్కగా నీట్గా వేస్తారు. అసలు ఎంత బాగుందో షేపు.
ఇది మనకి ఫస్ట్ టైం అండి వీళ్ళు ఇవ్వడము. మన యూట్యూబ్ ఎప్పుడూ రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తూ ఉంటారంట. అందుకని ఇంకా ఫస్ట్ ఒక శారీ ఇస్తున్నారు. బాగుంటే ఇంకా కంటిన్యూ చేస్తామన్నారు. బాగుంది కదా. ఇది బుటీస్ కూడా ఒక లైన్ అంతా సిల్వర్, ఒక లైన్ అంతా గోల్డ్, మళ్ళీ సిల్వర్ అలా ఇచ్చాను. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఇది శారీలో బ్లౌజు బాగా నిండు డార్క్ గ్రీన్ అనమాట. శారీ వచ్చేసి కనకాంబరం కలరు. వాళ్ళు బ్లౌజ్ ఇవ్వడానికి వచ్చి శారీ తీసుకురాలేదు. ఇంకా వాళ్ళకే నేను థ్రెడ్స్ అన్నీ చూపించాను. వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా వాళ్ళ శారీ. ఈ థ్రెడ్ వేయి పుష్ప, ఇది మా కలరు, మా శారీ కలర్ అన్నారు. ఇంకా ఆ థ్రెడ్ వేసాను అండ్ కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూడండి చాలా బాగుంది కదా. మీకు కొంచెం క్లమ్జీగా ఎందుకుందంటే బ్యాక్గ్రౌండ్ జరీ ఉంది. ఆ జరీ మీదే వేసేయమన్నారు. నేను పైన వేస్తారన్నాను. కాదులే బాగుంటుంది జరీ మీద వేసేయమన్నారు. బాగానే ఉంది ఇట్లా కూడా. అందుకని మీకు కొంచెం క్లమ్జీగా ఉన్నట్టు అనిపిస్తుంది. డిజైన్ చూడండి మీరు. డిజైన్ బాగుంటే మీరు వేరే శారీ మీదకైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా పెడితే బాగా కనబడుతుంది కదా. ఇలా పెడితే లైటింగ్ షేడ్కి కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది డిజైన్. ఇవన్నీ కూడా థ్రెడ్తో బుటీస్ ఫ్రెండ్స్. నేను ఒక కొందన్స్ పెట్టలేదు, థ్రెడ్తో బుటీస్. కొత్త డిజైను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మామిడి పిండి వచ్చింది. ఇంకా నేను అట్లానే ఉంచేసి దాని మీద వేశాను. ఇది 2-3 కలర్స్ ఆప్షను. ఈ శారీలో 2-3 కలర్స్ ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో ఇంకో 2 కలర్సే కాబట్టి కనకాంబరం కలరు, ఈ వెనకున్న కాపర్ కలరు తీసుకున్నాను. బాగుంది డిజైన్ మాత్రం. నీట్ ఫినిషింగ్ వచ్చింది. ఏ డిజైన్ అయినా మన మిషన్ మీద ఎక్సలెంట్గా ఉంటుంది ఫినిషింగ్. ఈ బుట్టీస్ కూడా చూడండి నైస్గా ఇచ్చాను. ఇంకా ఇక్కడ ఒక కొందను, ఇక్కడ ఒక కొందను, ఈ మధ్యలో కూడా కొందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. ఆ బ్లౌజ్ కూడా చాలా చిన్న బ్లౌజు. ఇంకందుకని నేను ఒక హ్యాండ్ ఇటు అను, ఒక హ్యాండ్ ఇటు వేయాల్సి వచ్చింది. ఇదిగోండి ఇటో హ్యాండ్, ఇటో హ్యాండ్. ఇప్పుడు ఇక్కడ నెక్ వేయాలి. నెక్ ఫ్రంట్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఫినిషింగ్ చూడండి. కలర్ కాంబినేషన్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ని బట్టి వస్తుంది. వీళ్ళది డార్క్ గ్రీను, దాని మీద కనకాంబరం కలర్ కాబట్టి ఏదోలాగా అనిపిస్తుందేమో కొంతమందికి, కానీ బాగుంది. మీరు ఫినిషింగ్ నచ్చితే మనం వేరే దాని మీద ఎక్సలెంట్గా వేసేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ బట్టి మెయిన్ లుక్ వస్తుంది. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఈ రౌండ్ ఇట్లా తిరగటం, దీనికి అవుట్లైను, దీనికి అవుట్లైను, చిన్న ఆకులకు అవుట్లైను. బార్డర్ కూడా చూసారా 5 లైన్స్ వచ్చింది బార్డర్ కూడా. 1 2 3 4 5 లైన్స్ వచ్చింది. బాగుంది డిజైను. మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ డార్క్ కాబట్టి మీకు ఎలానో అనిపిస్తుందేమో. చాలా బాగుంది డిజైను. నేను చెప్పా కదా 3 or 4 కలర్స్తో అయితే ఇంకా బాగుంటుంది. మీ శారీలో కలర్స్ బాగా ఉంటే ఈ డిజైన్ ఏమన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ బుట్టీస్ కూడా చూడండి బాగున్నాయి. మనం ఇంకా ఈ మధ్యలో ఈ కింద కూడా పెడితే ఇంకొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. ఇంకా కొందన్స్ పెడితే ఇంకొంచెం గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. చాలా బాగుంది. ఫినిషింగ్ మాత్రం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. చెప్పా కదా ఇదే ఫస్ట్ టైం అని. చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చింది డిజైన్. ఇది ఫ్రంట్ కూడా చూడండి ఎంత వెడల్పుగా వచ్చిందో. ఇంక ఇట్లాగా ఇలా కట్ అయిపోయింది. గ్యాప్ అనేది కనిపించదు. చక్కగా ఫ్రంట్ కూడా ఫుల్గా కనిపించింది. ఇది కూడా చూడండి గ్యాప్ అనేది కనిపించదు అసలు. ఇంకా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము.